అల్లం పచ్చితో ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. గారెలు చేయడం ఇంత ఈజీనా? వావ్ అనిపిస్తుంది కదా. మరెందుకు ఆలస్యం, చేసుకొని ఎంజాయ్ చేయండి. అందరికీ ఇష్టమైన స్పెషల్ గారెలు ఈరోజు సండే స్పెషల్ ఉంది. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఇంటి భోజనం. అందరికీ నమస్కారం. సో ఈరోజు మనం గారెలు చేసుకొని తిందాం, వచ్చేయండి. సో గారెలకి పప్పు అయితే మనం రుబ్బేసుకున్నామండి. ఇప్పుడు గారెలు వేసేసుకోవాలంటే ఆయిల్ మరగాలి కదా. సో ఆయిల్ ఎంతవరకు మరిగిందో మనం చూడాలి. అట్ ఫస్ట్ ఇంకా అయితే పూర్తిగా మరగలేదు. సో మరగంగా రుబ్బుకోవాలండి. మనం ఇలా పట్టుకునేటట్టు, ఇంకా లూజ్గా మనం రుబ్బుకున్నామంటే ఆయిల్ పీలుస్తుంది. ఇంకా గట్టిగా రుబ్బుకున్నామంటే చాలా గట్టిగా ఉంటుంది అనమాట. సో ఈ మాత్రం చాలు అనమాట. ఈ రకంగా చాలు. చూసారా, చేతికైతే ఇది అవ్వట్లేదు. సో ఆ మాత్రం చాలు. ఇలా అయితే మీకు స్మూత్గా వస్తుంది. అట్ ది సేమ్ టైం ఆయిల్ కూడా ఎక్కువ పేల్చదు. చాలామంది ఈ మినప రుబ్బులోని మన గోధుమ నూక కానీ ఇడ్లీ నూక కూడా కలుపుకొని చేసుకుంటారు. అది క్రిస్పీగా వస్తుంది. సో అలా ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులో గోధుమ నూక కానీ ఇడ్లీ నూక కానీ కలుపుకొని కూడా చేసుకోవచ్చు. నేనైతే ఏం కలపలేదు, ఓన్లీ మినపప్పు అనమాట. ఓకే. సో గారె వేయడానికి చాలామంది ఇదేంటి అరిటాకు అండ్ లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేస్తారు కదా. అవసరం లేదండి, జస్ట్ ఇలా చేసుకుంటే చాలు అనమాట. చూసారా ఎంత రౌండ్గా వచ్చాయో. జస్ట్ ఈ మాత్రం ఉంటే అంటే మన చేతికి అంటుకోకుండా మనం రుబ్బుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చేయండి చాలు. ఇదిగోండి, ఒకవైపు దవుతున్నాయి కదా, తిప్పేసుకుందాం. ఇదిగో చూడండి, ఇది చేత్తో వేసాను కదా, రౌండ్గానే వచ్చాయి కదా. చూడండి, పాల కవరు యూజ్ చేయలేదు, అరిటాకు యూజ్ చేయలేదు, సెకండ్ హ్యాండ్ యూజ్ చేయలేదు. సో సింగిల్ హ్యాండ్తోనే చేశాను అనమాట. మనం ఏంటంటే చేతికి అంటుకోకుండా రుబ్బుకుంటే సో ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇగో ఇలా ఉంటే చాలండి. ఎందుకంటే ఇంకా పలుచగా చేస్తే మాత్రం బాగా ఆయిల్ పీలుస్తుంది. చూడండి, నేను పెట్టినప్పుడు ఎంత ఆయిల్ ఉందో మీరే ఐడెంటిఫై చేయండి ఎంత ఆయిల్ పీలుస్తుందో. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది సెకండ్ వాయ గారెలు అన్నమాట. ఇవి కూడా ఇంచుమించు గోల్డెన్ కలర్ వచ్చేస్తున్నాయి. ఫ్రెండ్స్ చూస్తున్నారు వీడియోని, బట్ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, అట్లీస్ట్ సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తేనే కదా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీ లైకే ఎంకరేజ్మెంట్. సో మీ ఎంకరేజ్మెంట్ని ఇస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అట్లీస్ట్ ఈ వీడియో నుంచి అయినా. ఓకే, ప్లీజ్ ఫ్రెండ్స్ గివ్ మీ ఏ లైక్ అండ్ కామెంట్. ఇది చూస్తే మీకు అనిపిస్తుంది కదా గారెలు చేయడం ఇంత ఈజీయా అని. రియల్లీ ఇదిగోండి, ఫైనల్ది కూడా అయిపోయింది. మీరు ఒకసారి కమెంట్ చేయండి. ముందు నేను ఆయిల్ పెట్టాను కదా, సో ముందు ఆయిల్ ఇప్పుడు ఆయిల్ ఎంత ఉంది చూడండి. ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకే ఐడియా వస్తుంది. నేను ఇందులో ఏ నూక కలపలేదు, ఏం చేయలేదు. దేర్ ఇస్ నో ట్రిక్ అనమాట. ఒకసారి ఇక్కడ ఆయిల్ ఎంత మిగిలింది, ముందు నేను స్టార్టింగ్ పెట్టినప్పుడు ఎంత ఆయిల్ ఉంది చూడండి. చూసి అబ్జర్వ్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, చూడండి గైస్, నేను మొత్తం గారెలు చేశాక మిగిలిన నూనె ఇది. నేను ముందు పెట్టిన ఆయిల్, ఈ ఆయిల్ ఒక్కసారి గమనించండి. గమనించి ఎంత ఆయిల్ రెడ్యూస్ అయిందనేది ఒకసారి చూసి ప్లీజ్ కమెంట్. ఓకే ఫ్రెండ్స్,
మన గారెలు అయితే రెడీ. ఇప్పుడు అసలు ఎంత ఆయిల్ పీల్చింది ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఓపెన్ చేసి. చూసారా అసలు ఆయిల్ లైట్గానే ఉంది తప్పించి అసలు ఆయిల్ అయితే మనకి పూర్తిగా ఇచ్చేది. అదే మనకి కొంచెం ఆయిల్ పీలిస్తే మాత్రం మొత్తం ఈ నూనె అంతా అయిపోయి ఉండేది. సో ఆయిల్ అయితే లేదండి. ఓకే, సో ఇది మన గారెలు అన్నమాట. ప్లీజ్ మీకు గారెలు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అల్లం పచ్చితో ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా బాగుంది. చాలా బాగుంది. మీరు ఇది ట్రై చేయాలి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఆయిల్ అస్సలు లేదు. చాలా క్రిస్పీగా కూడా ఉంది. సో గుడ్. క్రిస్పీగా ఉంది, అలాగే ఆయిల్ కూడా ఎక్కువ లేదు. గారెలు చేయడం ఇంత ఈజీనా? వావ్ అనిపిస్తుంది కదా. మరెందుకు ఆలస్యం, చేసుకొని ఎంజాయ్ చేయండి.